రాజన్న సిరిసిల్ల జిల్లాలో ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ పర్యటించారు. ఇందిరానగర్ వ్యవసాయ మార్కెట్ యార్డ్ ఆవరణలో ఇందిరా మహిళా శక్తి చీరల నాణ్యతను పరిశీలించారు. స్వయం సహాయక మహిళా సంఘాల సభ్యులకు సిరిసిల్లలో తయారు చేసిన చీరలు పంపిణీ చేయడం గర్వకారణంగా ఉంది అన్నారు. నేతన్నల రైతన్నల సంక్షేమం ఎజెండాగా ప్రజా ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పారు. ఆ తర్వాత కలెక్టర్ సందీప్ కుమార్ జాన్సీతో కలిసి చీరల ఉత్పత్తుల సేకరణ కార్యక్రమంలో పాల్గొన్నారు. 4,30,00,000 మీటర్ల చీరల ఉత్పత్తి లక్ష్యం ఆగస్టు 15 నాటికి పూర్తి చేయాలి అన్నారు. మొక్కుకు వెళ్తాం. ఆ విధంగా ఈ 4 తరగతి పిల్లగానే బయట పరిసరాలకు వచ్చే విధంగా వాతావరణం పెట్టే విధంగా స్వామివారికి నివేదించిన సందర్భం పూజా చేసిన కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందన్నమాట సందర్భం చెప్తూ భవిష్యత్తులో కూడా ఇంకా రేవంత్ రెడ్డి గారు ఈ మహాశివరాత్రి జాతర సంబంధించిన ఇన్విటేషన్ వాళ్ళకి వెళ్ళి ఎక్కడ వచ్చిన పనులు టెండర్ దశలు అన్నాడు. వాళ్ళలాగా మిగిలిపోదు మనం తొందరగా పనులు చేపట్టండి అని చెప్పిన మాట అంటే ఎంత ఉదాహరణ స్వభావం, ఎంత కమిట్మెంట్ ముఖ్యమంత్రి గారు అని చెప్పే మాట. ఇటీవల లంపీ స్కిన్ వ్యాధి వచ్చి భక్తులు ఇచ్చినటువంటి కోడలు 1-2 చనిపోతున్న సందర్భంలో వారి దృష్టికి రాగానే ఒకటే మాట ఇప్పుడు నేను ఖత్తర్ నుంచి వచ్చి ఖత్తర్ దానికి విశేషాలు చెప్పడానికి ప్రయత్నం చేసిన తర్వాత కలెక్టర్ గారు చెప్పండి, మనం అతిపెద్ద గోశాల రంగారెడ్డి జిల్లా గోవిందబాద్లో 100 ఎకరాలు తీసుకుంటున్నా, మీ దగ్గర కూడా 40-50 ఎకరాలకు తక్కువ కాకుండా చూడండి, మనం కూడా గోశాల నిర్మాణం చేసుకుంటాం చెప్పడం. అదే ముఖ్యమంత్రి గారు క్యాపాటి నుంచి వారం రోజులు మా దగ్గర లేబర్ ఆర్థిక దూరంలో 50 ఎకరాల స్థలాన్ని కూడా పంపడం నాకు లేకపోతే ఈరోజే లేకపోతే మీరు నుంచి వచ్చిన వీళ్ళ తొందరలో గోశాల కూడా అధునాతన పద్ధతిలో నిర్మాణం చేసుకున్నటువంటి గోశాల కూడా మన ప్రాంతానికి బాగుంటుంది. ఎందుకంటే వీళ్ళ రాజధానిలో కోరిన కోరికలు తీర్చుతాన్ని నీకు కోరికలు చెల్లిస్తామనేటువంటి అత్యంత ప్రాశస్త్యమైనటువంటి దేశంలో ఏ దేవాలు లేనటువంటి మొక్కుడు కాబట్టి వచ్చిన కోడలను సంరక్షించుకునే బాధ్యత ఆ పెంపుడు అయిన తర్వాత రైతులకు పేద రైతులకు ఇచ్చేటువంటి కార్యక్రమంలో భాగంగా మధ్యలో ఉంచాలని చెప్పాను. దాన్ని కూడా రాజకీయం చేసే ప్రయత్నం చేస్తే నేను అన్నా, అరే ఇది లంపీ స్కిన్ వ్యాధి బుద్ధ చర్మ వ్యాధి అంటారు. ఆ బుద్ధ చర్మ వ్యాధి రావడం ఇబ్బంది అయిందని అప్పటికప్పుడు మనం కూర్చొని నిర్ణయం తీసుకుంటాం.